రాజులు రెండవ గ్రంథము 1వ అధ్యాయము. అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరుగుబడిరి. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీల నుండి కింద పడి రోగై, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగూ సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు నద్ద మీరు విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. తరువాత ఆ దూతలు రాజు నద్దకు వచ్చిరి. మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారిని అడుగగా, వారు, ఒక మనుషుడు మాకు ఎదురుపడి మిమ్మను పంపిన రాజు నద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నద్ద విచారణ చేటుకు నీవు దూతలను పంపుచున్నావే. నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికినని వారు చెప్పగా, మిమ్మును ఎదుర్కొన వచ్చి ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడని రాజు అడిగాను. అందుకు వారు, అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరం ఇయ్యగా, ఆ మనుషుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పాను. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన యొక్కనిని వాని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపారు. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడు నేను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించను. మరలా రాజు 50 మంది మీద అధిపతి అయిన మరి ఒకనని వాని 50 మందితో కూడా పంపగా, వీడు వచ్చి, దైవజనుడా, త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడు నేను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాని 50 మందిని దహించను. ఇంకను రాజు 50 మందికి అధిపతిన యొక్కనిని వాని 50 మందితో కూడా పంపగా, 50 మంది మీద అధిపతి అయిన ఆ మూడవాడు వచ్చి ఏలి ఎదుట మోకాలుని, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రేమైనవిగా ఉండనిము. చిత్తగించుము. ఆకాశముడి అగ్ని దిగి వెనుకటి పంచ దశాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రేమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా, యెహోవా దూతవానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చాను. కనుక అతడు లేచి వానితో కూడా రాజు నద్దకు వచ్చాను. అతడు వచ్చి రాజును చూచి విచారణ చేటుకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నద్ద విచారణ చేటుకై దూతలను పంపితివే. నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పాను. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయాను. అతనికి కుమారుడు లేనందున యూదారాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 2వ సంవత్సరమందు యెహోరాము అతనికి మారుగా రాజాయను. అహజ్యా చేసిన ఇతర కార్యములను గురించి
ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువననెను. గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణము చేసిరి. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు, నేనెరుగుదును, మీరు ఊరుకుండడనెను. అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పాను. గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యొర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయాను. గనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయారు. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించను, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. అతడు ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనేను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి యొడ్డునకు నడిచిపోయాను. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి, ఏలి ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి అతనితో ఇట్లనిరి, ఇదిగో నీ దాసులమైన మా యుద్ధ 50 మంది బలముగల వారున్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును వెతుకుటకు వారిని పోనిము. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి యొక్క పర్వతము మీదనైనను లోయ ఎందైనను వేసియుండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను. అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చాను. గనుక వారు 50 మందిని పంపిరి. వీరు వెళ్ళి 3 దినములు అతనిని వెతికినను అతడు వారికి
కనబడకపోయాను. వారు ఎరికో పట్టణమందు ఆగియున్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా, అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమునున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైనా నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి గావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా, అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీనివల్ల మరణము కలుగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి, బోడివాడా ఎక్కిపోము, బోడివాడా ఎక్కిపోమని అతని అపహాస్యము చేయగా, అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేశారు. అతడు అచ్చట నుండి పోయి కర్మెలు పర్వతమునకు వచ్చి అచ్చట నుండి పోయి షోమ్రోనునకు తిరిగి వచ్చాను. రాజులు 2వ గ్రంథము 3వ అధ్యాయము. అహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలు దేవతాస్తంభమును తీసివేశెను గాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను. మోయాబు రాజైన మేషా అనేకమైన మందలగల వాడై 1,00,000 గొర్రె పిల్లలను, బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. అయితే అహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇశ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా, యెహోరాము షోమ్రోనులో నుండి బయలుదేరి ఇశ్రాయేలు వారినందరినీ సమకూర్చెను. యూదా రాజైన యెహోషాపాతునకు వర్తమానము పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబీయులతో యుద్ధము చేసేదవా అని అడుగగా, అతడు, నేను నీవాడనై ఉన్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరి వచ్చేదనని ప్రత్యుత్తరం ఇచ్చాను. మనము ఏ మార్గమున పోదుమని యెహోషాపాతు అడుగగా, అతడు ఎదోము అరణ్య మార్గమున పోవుదుమని చెప్పాను. ఇశ్రాయేలు రాజును యూదా రాజును ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడానున్న దండు వారికిని పశువులకును నీళ్లు లేకపోయాను. ఇశ్రాయేలు రాజు కటకట 3 రాజులమైన మనలను మోయాబీయుల చేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచెననగా, యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యుద్ధ విచారణ చేటు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, యెహోషాపాతు, యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకున నేను ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఎదోము రాజును అతని యొద్దకు పోగా, ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి? నీ తల్లిదండ్రులు ఉంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పాను. అలాగనవద్దు, మోయాబీయుల చేతికి అప్పగింపవలెనని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు, ఎలీషా ఇట్లా, నేను ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను 1,00,000 పెట్టుటకైనను ఒప్పుక పోదును.
నా ఎద్దుకు వీణ వాయించగల యొకనిని తీసుకొని రమ్ము. వాద్యకొడకుడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తం అతని మీదకి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుడుకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించెను. మీరు ప్రాకారములు గల ప్రతి పట్టణమును, రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్ల నెల్ల నరికి నీళ్ళ బావులన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నిరిపివేయుదురు అనెను. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. తమతో యుద్ధము చేటుకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీయులు విని అల్పులనేమి గనులనేమి ఆయుధమును ధరించుకొనగల వారినందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తం వలె కనబడెను. గనుక వారు అది రక్తము సుమ, రాజులు ఒకరినొకరు హతము చేసుకొని నిజముగా హతులైరి. మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి. వారు ఇశ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండేది గనుక మోయాబీయులు వారి ఎదుట నిలవలేక పారిపోయేది. ఇశ్రాయేలీయులు వారి దేశంలో చొరబడి మోయాబీయులను హతము చేసిరి. మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తల యొక్క రాయి వేసి నింపి నీళ్ళ బావులన్నిటినీ పూడ్చి మంచి చెట్లన్నిటినీ నరికివేసిరి. కీర్హరెసెతు పట్టణమును మాత్రం వారు విడిచిపెట్టిరి గనుక దాని ప్రకారము నిలిచి ఉండెను గాని వడిసెలలు విసరువారు దాని చుట్టుకొని రాళ్ళు విసరుచూ వచ్చిరి. మోయాబు రాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తి దూయు 700 మందిని ఏర్పరచుకొని ఎదోము రాజు నద్దకు తీసుకొని పోవుటకు యత్నించెను గాని అది వారి వలన కాకపోయాను. అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రకారం మీద దహన బలిగా అర్పింపగా ఇశ్రాయేలు వారి మీదకి కోపము బహుగా వచ్చెను. గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి.